46 వచ్చినది మనం చదువుకుందాం. ఈ రాత్రి వేళ చిన్న రేడియో వర్తమానం మీరు ఆడియోలో వినండి, లైవ్లో నన్ను చూడండి. మార్క్స్ వార్త 10:46 చదువుకుందాం. దయచేసి గ్రంథాలు ఉన్నవారు శ్రద్ధగా చూడాలని మనం చేస్తున్నాను. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఈమై కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండే. ఈయన నజరేయుడైన యేసు అని వాడిని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపని కేకలు మొదలు పెట్టాను. ఓరకుండము అని అనేకులు వాడిని గద్దించింది, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఒక మంచి మాట కొంచెం 49 మధ్యలో, ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నా. ప్రార్థన చేత. పరిశుద్ధులైన దేవా, ఈ రాత్రి వేళ ఎవరు దాస్తున్నారో పెట్టుకుని శ్రేష్టమైన మాటలు మాకు వినిపింపచేశాయి. మరొకడు నీ పక్షాన్ని నిలబడి ఉన్నాడు. ఆయన సిలువబడి యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు చక్కగా వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడి ప్రభు యొక్క కార్యాన్ని గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రావడానికి కృప దయచేయమని, ఈ మాటలు మా జీవితాల్లో మేలుకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప దయచేయమని, రాత్రి వేళ జరిగే సువార్త పునీతను మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అమెరికా దేశంలో ఒక బాగా దరిద్రులైనటువంటి ఒక ఆవిడ బజార్లో ఒక పంజరాన్ని చిలుకలు కొంది. ఆ చిలుకకున్న ప్రత్యేకత ఏంటంటే అది మాట్లాడే చిలుక. ఏ చిలుక అది? చూసారు, కథలు చెప్తే ఎంత బాగుంటున్నాయి. మాట్లాడే చిలుక తెచ్చుకోండి, దానికి మంచి పేరు పెట్టింది, ప్యారీ అని పేరు పెట్టుకో. చక్కగా దానికి 2 మాటలు నేర్పించింది. కొత్తేరు లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్పించి, రాత్రి నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ అని చెప్పడం నేర్పించి. చెప్పడం 2 మాటలు ఏంటి? గుడ్ మార్నింగ్, అవి కూడా రావా, చదువు అక్కర్లేదు దానికి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ 2 మాటలు నేర్పించి. ఒక రోజున లేచి వచ్చింది బయటికి, హ్యారీ గుడ్ మార్నింగ్ అంటే చిలక కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చాలాసార్లు చెప్తాం. రాత్రి వెళ్ళిపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ అని చెప్తుంటే అది కూడా గుడ్ నైట్ అని చెప్తాం. కానీ ఒక రోజున ఈ ధనికురాలు గుడ్ మార్నింగ్ తయారీ అంటే చిలక గుడ్ నైట్ అన్న. ఇదేంటి, నేను గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ నైట్ చెప్తున్నాను ఏంటి? హే గుడ్ మార్నింగ్. అదేమంటుంది? మళ్ళీ గుడ్ నైట్ అని మళ్ళీ అడుగుతుంది, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అందే. మాట కూడా స్పష్టంగా రావడం లేదు. ఏ పేరు నీకేమైంది, చక్కగా నేర్చుకున్నావు కదా అని దగ్గరికి చూస్తే 2 కథల నుంచి రసికాలను చూసి, కారణం ఏంటంటే ఆ రాత్రి పిల్లి దాని మీద అటాక్ చేసి ఆ 2 చేతులతో ఆ 2 కనుబుట్లను ముట్టుకోగానే 2 కూడా పోయి ఇప్పుడు ఆ ప్యారీ అందురాలైంది. నేను ఎందుకోసం చెప్తున్నానంటే ఇది మానవుడి యొక్క చరిత్ర. మానవుడు పైకి బాగానే ఉన్నాడు, కానీ ప్రభువును తెలుసుకునేటువంటి అంతత్వంలో ఉన్నాడు. సృష్టికర్త ఎవరో తెలుసుకోలేటువంటి అంతత్వంలో ఉన్నాడు. ఇక్కడ ఒక గుడ్డి భిక్షకుడిని మనం చూస్తూ ఉన్నాం. వాడి పేరు బర్తిమై, వాడు తీమై కుమారుడు. చక్కని మాటలు మనం చూస్తాం. ఎరుకోలో ఉన్నట్లుగా లేఖనాల్లో గమనిస్తున్నాం. ఎరుకోలో 2 వ్యక్తులు మనం చూస్తాం. ఒక వ్యక్తి జక్కయ్యను మనం చూస్తాం, మరొక వ్యక్తి గుడ్డి భిక్షకుడు. వీళ్ళిద్దరికి తేడాలు చూడాలి. వీళ్ళిద్దరికి తేడాలు ఏంటి? ఇతడు త్రోవ పక్కన ఉన్నాయి, జక్కయ్య చెట్టు మీద ఉన్నాయి. గమనించారా? త్రోవ పక్కన ఉన్నటువంటి బర్తిమై, చెట్టు మీదనున్న జక్కయ్యను మనం చూస్తాం. వీళ్ళిద్దరున్న లోపం ఏంటి? ఆడేమో పొట్టాడు, వీడేమో గురుడివా. రెండిటి తేడాలు చూడండి. యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చాడు, కానీ గుడ్డివాడు యేసు అని కేకలు వేస్తున్నాడు. ఇద్దరికున్న తేడా ఏంటి? వీడు ధనవంతుడు, వీడు అడుక్కునే భిక్షకుడు. అది వారి తేడా.
వీళ్ళిద్దరికున్న తేడా ఏంటి? మనం గమనించినట్లయితే ఇక్కడ జక్కయ్యకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతడు తన ఆస్తిని బీదలకు ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి, ఒక అద్భుతమైన సంగతి ఉంది. ఆస్తిని ఇచ్చాడు, ఎవరికైనా వచ్చి ఉంటే అతనికి రెండింతలిస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాడు. అయితే గుడ్డి భిక్షకుడు ఉన్న ప్రత్యేకత ఏంటి? అతడు తన వస్త్రమును తీసి పారవేసి అని రాయబడి. ఏమి తీశాడు? వస్త్రమును తీసి పారవేశాడు. ఏమిటి వస్త్రం? ఆ రోజుల్లో అడుక్కోవడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేది. ఆ వస్త్రం వేసుకున్న వాడు మాత్రమే అడుక్కోవడానికి అర్హత పొందినవాడు. ఇప్పుడు అంటున్నాడు, దీనితో నాకు పని లేదు. ఈ రాత్రి వాళ్ళు అర్థం చేసుకోండి. ఎరుకో అనగా సువాసన, ఎరుకోన నీళ్లు మంచివి కావు. ఎరుకో ఖర్జూర చెట్లు ఉన్నటువంటి ప్రాంతం, ఎరుకో శబ్దమైన పట్టణం, ఎరుకోలో వ్యక్తులు కూడా మంచివాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వెళ్ళాడు, ఆయన ఎరుకోలో ప్రవేశించెను అని రాయబడి. మనకి ఇంకొక చరిత్ర కూడా ఎరుకో గురించి తెలుసు. ఒక వ్యక్తి యెరూషలేము అనే ఎత్తైన స్థలం వచ్చి ఎక్కడ నడుచుకుంటే వెళ్తున్నాయి? ఎరుకోలో దిగి వెళ్ళుచుండేను. ఎరుకో లోయ ప్రాంతం, దొంగల చేతిలో పడ్డాడు, వాడు కొర ప్రాణముతో విడువబడెను అని రాయబడింది. ఈ రాత్రిలో నీ పరిస్థితి కూడా అంతే. గుడ్డివాడు ఎవరో కాదు, నీకు కన్నులుండి ప్రభువుని చూడలేని స్థితిలో ఉన్నా. పుట్టుక క్రైస్తవులు లేరు, కానీ పుట్టుక పాపలున్నాయి. స్వభావం, పాప స్వభావం. కారణం ఏమిటి అంటే కొరింథీ పత్రికలో చెప్పాడు, 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా చూద్దాం. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం కలుగ చేసింది? గుడ్డితనము కలుగ చేసింది. అయితే ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. అర్థమైందా? తీమయ్య అనగా అర్థం ఏంటంటే శ్రేష్ఠుడు అని అర్థం. తండ్రి పేరు బాగుంది. భక్తిమయ్య అనగా అర్థం ఏంటంటే పవిత్రుడు అని రాయబడి. తీమయ్య తండ్రి శ్రేష్ఠుడు, కనుక కొడుకు పచ్చి గుడ్డివాడు, లేకపోతే పుట్టు గుడ్డివాడు. జక్కయ్య అనగా కూడా పవిత్రుడే. ఆ పేరు ఈ పేరు కూడా ఒకే అర్థం ఇచ్చేటువంటి పేరు, కానీ జీవితం మంచిది కాదు. పేరు బాగుంది చాలా మందికి, పేరు బాగోలేదు. పైకి చూస్తే భక్తి, లోపలంతా కూడా దుర్నీతి. ఇందాక అన్న జ్ఞాపకం చేశా. సంకట స్థితి, ఎటూ తేల్చుకోలేని స్థితి, భయంకరమైన స్థితి, ప్రభుని చూడలేని కన్నులు, ఆత్మీయమైన గుడ్డితనం, ఆయన వాక్యములను సంగతులు అర్థం కాని స్థితి. ఈ రాత్రి వేళ నువ్వు కేకలు వేయాలి. ఈ రాత్రి వేళ ప్రభువా నన్ను కరుణించని కేకలు వేస్తే ప్రభు నీకు మనోనేత్రాలు తెలుస్తాయి. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాయి. అందుకే ఈ రాత్రి వేళ సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు ఈ భారంతో ఈ విషయాలు చెప్తున్నా? నీ జీవితం మార్చుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఇతని జీవితంలో చాలా ప్రత్యేకతలు మనకు చూస్తాయి. అతను గుడ్డివాడు, కానీ అవన్నీ విడిచిపెట్టాడు, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ఒక చూపు లేనివాడు చూపు పొందుకున్నాడు. దేవుని స్తుతించే అద్భుతమైన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభుని గుర్తిస్తున్నాడు, దావీదు కుమారుడా అన్నాడు. బైబిల్లో దావీదు కుమారుడు అనే మాట 17 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు చెప్పండి? 17 సార్లు రాయబడింది. అయితే ఎందుకు దావీదు కుమారుడు అన్నాడు? దావీదుకు యేసు ప్రభు మధ్య 1000 సంవత్సరాల తేడా ఉంది, కానీ ఎందుకు అన్నాడు అని ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-16 వచ్చిన, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-16 వచనాల్లో ప్రవచనం ఉంది. దావీదు వంశంలో నుంచే మెస్సయ వస్తాడు అని, ఆయన తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడని అక్కడ రాయన మాట గుడ్డివాడు తెలుసుకున్నాడు. కనుక దావీదు కుమారుడా అంటే మెస్సయ అని అర్థం. నీ అధికారాన్ని నేను లోపడుతున్నాను, నా ప్రభువా నీ దైవత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నాకు కావాలి. అది గుడ్డు అనే యొక్క దీనత్వాన్ని మనం చూస్తాం.
కనుక ప్రభు ఆయన ఎవరికైతే జీవితాల అధికారిగా ఆయన ఉంటాడో వారి జీవితాలు పరమ పవిత్రంగా ఉంటాయన్న సంగతి నేను మీకు మనవి చేస్తున్నాను. రాత్రి ఆలోచన చేయండి. కీర్తన గ్రంథంలో మనం చూద్దాం, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించి. 34వ కీర్తన మరి ఇలా చదువుతా, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా. ఈ రాత్రి నువ్వు మొర్ర పెడితే చాలు, నీ యథార్థమైన స్థితి ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు. నీవే స్థితిలో ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాయి. ఈ రాత్రి వేళ దేవుని ముఖాముఖిగా కలుసుకోవడం. యాకోబు దేవుని ముఖాముఖిగా కలుసుకున్నాడు. అతని నడక మారిపోయింది, ప్రవర్తన. గిద్యోను దేవుని కలుసుకున్నాడు. గిద్యోను ధైర్యవంతుడుగా మారాడు, ఒక పిట్టివాడు. బైబిల్లో చాలా మంది ప్రభును కలుసుకున్నవారు. నికోదేము ప్రభును కలుసుకున్నాడు. అర్ధరాత్రి వేళ యేసు ప్రభుని దేవునిగా గుర్తించాడు. నికోదేము తర్వాత మనకు కనబడ్డు, కానీ నికోదే పరల యేసు ప్రభు శిలువలో దీక్షపడుతున్నప్పుడు మరల నికోదేమో అరిమతయి యోసేపు మనకు కనబడతాయి. సమరయ స్త్రీ ప్రభును కలుసుకుంది, కొందరు విడిచిపెట్టి వెళ్ళింది, ప్రభుని గురించి ప్రకటించింది. ఎన్కౌంటర్ విత్ గాడ్. ఈ రాత్రిలో దేవుని ముఖాముఖిగా కలుసుకున్నవారు వారి జీవితాల్లో రూపాంతర అనుభవాన్ని మనం చూస్తారు. ఆయన దగ్గరికి వస్తారా? ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి నీ ఆత్మీయమైన కృటితనం తీసుకునేందుకు వచ్చాడు. నీకు తెలియడం లేదు, త్రాగుతున్నా. త్రాగేవాడు ఎలాగుంటాడు? ఒక కాలు అట్టేస్తాడు, ఒక కాలు ఇటేస్తాడు, ఒక్కడిద్దరుగా కనబడతాడు. ఎవరి లక్షణం అది? త్రాగుబోతుడు లక్షణం. ఒకరోజు మా నాన్నగారు నేను సంఘానికి వెళ్తున్నా, కాస్త బురద ఉంటుంది, అక్కడ వర్షం పడింది. అక్కడ ఒక పంది కదులుతున్నట్టు సౌండ్ వినబడి చీకట్లో బండి ఆపాడు. బండి ఆపితే మా లైటింగ్లో మమ్మల్ని గుర్తుపెట్టాడు, పాస్టర్ గారు ఉంచారు అని ఏదో అనుకున్నాడు. అనుకుని అయ్యగారు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నా శబ్దం చెప్పండి, ఎక్కడి నుంచి? బురద నుంచి వస్తుంది అన్నాడు. ఎవరరా చీకట్లో అయ్యగారు అంటున్నాడు అని మళ్ళీ బండి స్టార్ట్ చేసి లైటింగ్ వేస్తే ఆడు కొట్టుకుంటున్నాడు బురదలో. అయ్యగారు నేను అక్కడికి వెళ్ళిపోతాను అయ్యగారు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడిగారు. అక్కడికే అయ్యగారు, పరలోకం వెళ్ళిపోతాడు. ఏ పలికమాలోడ నేను రానిస్తాడరా, నీ పాపమని బురదల నుంచి చిక్కుకున్నా. త్రాగుబోతులు ఎలాగుంటారో మీకు తెలుసు. ఒకరిద్దరిగా కనబడతారు, నడక బాగో. వాడి దగ్గర అసలు ఎలాంటి భయంకర వాసన వస్తుందో మనకు తెలుసు. మేము పిల్లలకి సందర్శంగా నేను స్కిట్లు వేస్తూ ఉంటాను. అందులో ఈ అరకులో స్కిట్ వేశాడు చాలా కాలం క్రితం. అదేంటంటే అక్కడ అన్నం ప్లేటు, ఇంకో ప్లేట్లోనేమో సిగరెట్లు, బీడి, ఖైనీ. కుక్క ఇన్నిటిలో దేని లెక్కలు చంపాడు. చెప్పరే, ఏ కాస్ట్లీ కదా సిగరెట్లు, ఖైనీ, కొట్కాలు. కనీసం దాని వాసన కూడా చూడడం. దానికి ఎలర్జీ, పొగాకు జోలికి వెళ్ళచ్చు కుక్క. ఇప్పుడు కూడా మీరు గమనించా. ఈ రాత్రి ఆలకించాడు. నువ్వు పైకి బాగున్నావు, కానీ భక్తి వేషం వేసుకున్న దేవునికి దూరం ఉన్న పరమ ఫలితమాగవాడు. ముసుగు వేసుకున్నావు అంతే, హృదయంలో నీకు మార్పు లేదు. ఏదో వెళ్ళిపోతున్నావు, ఏదో పాడుతున్నావు, ఏదో కూర్చొని వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు, హృదయంలో పశ్చాత్తాపం లేదు. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ రోజున వాడు కేకలు వేశాడు, యేసు దేవుని కుమారుడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. వీళ్ళందరూ అంటున్నారు, ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచున్నాడు. యేసు పిలుచుచున్నాడు. ఆ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఆయన దగ్గరకు వస్తే నీ స్థితిని మారుస్తాయి. స్థితి అంటే అమ్మా, స్థితి తప్పుడు పోవడం ఈ కాదు. నీ హృదయ స్థితిని ఏం చేస్తాడు ప్రభు? మారుస్తాడు. కోర్టు కేసులు కొట్టేయడం, పెళ్ళి అవ్వకపోతే పిల్లలు, లేదా పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టకపోతే పిల్లలు లేవడం, ఇవి కాదు. దేవుడు భౌతికంగా ఆశ్రయిస్తారు, అవి కాదు. క్రైస్తవ్యం అంటే హృదయంలో హృదయాన్ని ఒకసారి పరిశీలన చేయి. బైబిల్ చెప్తుంది అది ఘోరమైన వ్యాధి. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడును. నీ నోట బూతులు, పోకిరి మాటలు, అసభ్యకరమైన అసహించుకునే మాటలు ఎందుకు వస్తున్నాయి? నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నది. పరిశుద్ధాత్మలు నీకు పాలు పంపులు లేవు
కాడి సీమోని జీవితం మనం చూస్తాం. కానీ రాత్రుల ప్రభు దగ్గరికి వస్తే ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఒక గొంగళి పురుగు ఆ స్థితిలో ఉండదు. ఎలా ఉండదు? అది సీతాకోక చిలుకలోనే అది చక్కగా అందంగా కనబడుతుంది, అందరూ ఇష్టపడతాయి. ప్రభు నమ్మని జీవితాలు కూడా అలాగే ఉంటాయి, గొంగళి పురుగు లాంటి జీవితాలు. దాని ఆహారపు అలవాటు వేరు. దాని మీద ఉన్నటువంటి ఆ చర్మపు ఆ పుళ్ళు మనం టచ్ చేస్తే ఎలర్జీ వస్తుంది. ఎప్పుడు దాన్ని జోబులో పెట్టుకోరు. కానీ సీతాకోక చిలుక జీవితాన్ని చూడండి, దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతా. నీవు కూడా ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితంలో రూపాంతరత, మెటామార్ఫసిస్, నీ జీవితంలో మార్పు కలిగజేస్తాడు ప్రభు. వస్తారా ఈ దగ్గరికి? చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తే, నువ్వు ఎలాంటి పరిస్థితులు వచ్చావో ప్రభుకు తెలుసు. నువ్వు ఉన్న పాటునరా. చాలా మంది ఏమంటారంటే ప్రభు నమ్ముకుంటే రేపు చూద్దామైనా, ఎల్లుండి చూద్దాంలేనా, నెక్స్ట్ మీటింగ్ చూద్దాంలేనా అంటే చాలా మంది అలా మాట్లాడుతున్నారు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ. రేపేమి సంభవించినో మీకు తెలియదు. నీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా? మానవ జీవితం గట్టి పువ్వులా. గడ్డి పువ్వు చూడండి, పొద్దున్న ఎంత బాగా కనబడుతో. మార్నింగ్ వాక్ వెళ్తున్నామో కనబడతాయి, కానీ సాయంకాలం వచ్చేటప్పుడు వాటి వైభవం ఉండదు, వాడిపోతాయి. నీ జీవితం కూడా అంతే. ఆలోచన చేయి. రాత్రి వేళ ఈ హృదయం దేవునికి దూరంగా ఉంది. అందుకని ప్రభువును గుర్తించిన స్థితిలో ఉన్నాం. ఆయన దగ్గరకు వస్తే ప్రభు ఏమిస్తాడో తెలుసా? మనం 131 కీర్తనలో మనం చదువుతాం, నా యొక్క జనులకు క్షమాపణ దొరుకును అన్నాడు. ఏ దొరుకుతుంది? అది ప్రభు దగ్గరకు వస్తే క్షమాపణ కావాలా? నీ పాపాలు క్షమించబడాలి. యేసు ప్రభు దగ్గరకు రావాలి. కింద అంటాడు, నా దగ్గరకు వస్తే మా దగ్గర ఏం లభిస్తుందో తెలుసా? సమాధానము దొరుకును అన్నాడు. ఏ దొరుకుతుంది చెప్పండి? సమాధానం. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు 10వ వచనంలో, నీ యొద్దనే జనులకు రక్షణ దొరుకును. ఏం దొరుకుతుంది ప్రభు దగ్గరికి వస్తే? అందరూ చెప్పండి, ఏం దొరుకుతుంది? రక్షణ. మత్తయి సువార్త 11:28 చెప్పాడు, ప్రయాసపడి భారమును మోసుకొనిపోవలసిన సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. జీవితాన్ని నడిపించలేకపోతున్నాను అనుకుంటున్నావా? హృదయంలో విసిగి వేసారిపోయావా? నా జీవితాన్ని భరోసా లేదు అనుకుంటున్నావా? చావే సరిగ్గా అనుకుంటున్నావా? దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావా? ఎటు అడుగు వేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దేవుని వాక్యం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే ప్రభు నీకు క్షమాపణ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. ఏం కావాలి నీకు ఈ రాత్రి వేళ? జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? జక్కయ్య నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి. పుట్టుకుంటివాడు, వాడు భిక్షకుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. వాడు ఐశ్వర్యవంతుడిగా మారాడు. ఐశ్వర్యవంతుడు అంటే ఏమి? చెప్పుకొట్టుకున్నవాడు అది కాదు, నింపట్టం కాదు. హృదయంలో మనశ్శాంతి దొరికి ప్రభువును కలుసుకున్నాడు. అది కావాల్సింది. అదవుతుంది. డబ్బు మనిషికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వదు. మాకు రాజమండ్రిలో కరోనాలో ఒక లాయర్ ఉన్నాడు, పేరు గాంచిన లాయర్, హైకోర్టు లాయర్. అంత పేరు ఆయన పేరంటే మామూలు ఉండదు. ఆయన 1 గంట బాధించినందుకు మినిమం 5 లక్షలు తీసుకుంటాడు. అంత ఖరీదైన లాయర్ అని. ఇతర ఎస్టేట్లు ఆయన వాష్రూమ్కి వెళ్ళగానే క్లీన్ చేసేవాడు ఇప్పుకెత్తలు. అంత డబ్బు సంపాదించాడు. కరోనా వచ్చేది. డెల్టా హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి అన్నారు, 80% మీ బాడీ ఏబుల్ ఇంపార్టెంట్ అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? గడ్డ మీద నా దగ్గర 10 సూట్ కేసులో 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు నీకు ఇస్తాను, దాన్ని బ్రతికించండి అన్నారు. డాక్టర్లు ఏమన్నారు తెలుసా? నో హోప్, సారీ, ఇంటికి వెళ్ళండి అన్నారు. గంటలో చెప్పిపోయాడు. డబ్బు మనిషికి ఏం లేదు, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ఎవరు. స్నేహితులు నీకు ప్రశాంతతను ఎవరు. ఇప్పుడే నాకు ఒక న్యూస్ వచ్చాయి. మా రాజమండ్రిలో 10th క్లాస్ చదువుతున్నాడు పిల్లాడు. వాడికి ఆ రూములను విద్యార్థులు ఇస్త్రీ పెట్టి బాగా కాల్చి పొట్ట మీద, తొడల మీద, కాళ్ళ మీద వాతలు పెట్టి వాడిని చిత్రహింసకు చేసే పొద్దునిచ్చి వాడిని పట్టుకోతారు.
వాడు నడవలేక వాళ్ళ అమ్మ ఏడుస్తా హాస్పిటల్ తీసుకొస్తే బెడ్ మీద ఏడుస్తుంది. చిత్రహింస. స్నేహితులు అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నీ స్నేహితులు నీకు సంతోషాన్ని ఎవరు? ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ప్రాణ స్నేహితుడు, నేను ఎరిగిన నా స్నేహితుడు, ఆయన నీకు ప్రియమైన వాడు. ఆయన దగ్గరకు వస్తే నిన్ను హత్తుకుంటాయి, నిన్ను భుజాల మీద పెట్టుకుంటాయి. యెషయా గ్రంథం 9:6, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుడగు తండ్రి, సమాధానకర్త గధిపతి అంటూ అంటాడు. ఆయన భుజం మీద రాజ్య భారము ఉండను. అక్కడ ఏమన్నాడు? ఒక భుజాన్నే వాడావు. అంటే గవర్నమెంట్ను మోసేటప్పుడు ఒక్క భుజాన్నే వాడుతున్నాయి. కానీ లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె దొరికితే దాన్ని భుజముల మీద అంటే ఏం మాట్లాడు? ఈ భుజాన్ని వాడుతున్నాడు, అది కోడలో పెట్టుకుంటారు చూసారు. అట్లా నిన్ను 2 భుజాలు కదా పోయడానికి ఈ రాత్రి నేను ఇష్టపడుతున్నాడు. ఎంతమంది వస్తారు ఆయన దగ్గరికి? అనే రాత్రివేళ నాకు ప్రశాంతత కావాలి, నేను ఇప్పటివరకు పాపంలో జీవించాను, నిన్ను తెలుసుకోలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు నాయనని ప్రభు దగ్గర ఒక్క మాట చెప్పించాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిరడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందిగా పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. కానీ నీ జీవితంలో పాపం దేవుని దగ్గర చేరకున్నట్టు వచ్చింది. పాపం వచ్చి జీతము కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిన్న శిశువుగా పశువుల తొట్లో ఆయన పొరుండబెట్టబడ్డాడు. ఆయన జన్మ పవిత్రమైన జన్మ, జీవితం పవిత్రమైన జీవితం, అద్భుతాలు చేసే, ఆశ్చర్య కార్యాలు చేసే మానవులందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాయి. నీ పాపాన్ని కడిగి నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాయి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వస్తాను ఆయన దగ్గరికి. ఒక రోజున నైగార జలపాతం ప్రపంచంలో చాలా పేరుగాంచింది, ఎక్కువ టూరిస్టులు వెళ్ళేది అక్కడికే. ఆ రోజుల్లో ఒక సర్కస్ చేసే ఆయన ఈ పక్కన తాడు కట్టాడు, ఆ పక్కన తాడు కట్టాడు. ఒక తీగ కట్టి 2 రాడ్ల మీద ఆయన నిలబడి కర్ర తీసుకుని కర్ర సాయితో ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాడు, ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చాడు. అందరు చప్పట్లు కొట్టారు. వినాలి. రెండవదిగా సైకిల్ తీసుకున్నాడు, భుజాల మీద పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ పక్కకి వెళ్ళాడు, మళ్ళీ ఈ పక్కకి వచ్చాడు. చప్పట్లు కొట్టారు అందరు. అతడు దిగేలాగన్నాడు, నేను ఆ పక్కకి వెళ్ళి ఈ పక్క రావడం మీరు చూశాను. మీలో ఎంతమంది నన్ను విశ్వసిస్తున్నారు? ఇప్పుడు మీలో ఎవరైనా ముందుకు వస్తారా? వాడిని నా భుజాల మీద పెట్టుకుని ఆ పక్కకి వెళ్ళి ఈ పక్కకి నేను వస్తాను. ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తేసారు అందరూ. ఈ రాత్రి అదే ప్రశ్న నీకు కూడా. ప్రభు భుజాల మీదకి వస్తే నీకు క్షేమం. ఆయన భుజం మీద రాజ్యపాలన, నేను ఆయన భుజం మీద నిన్ను వస్తున్నాడు. గొర్రెలకు మంచి కాపరిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు అవమానపరచబడ్డాడు, భూమి వేయబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయనకు ఉదాహరణ వస్త్రాన్ని తొడిగి ఆయన హేళన చేశారు. ముఖం మీద ముసుగు వేసి నన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచింపమని ప్రభువును ముఖం మీద గుద్దారు. గట్టం పెరిగి వేశారు, ముఖం మీద ఉమ్మి వేతలు వేశారు. మోయలేని శిలువ ప్రభు భుజం మీద పెట్టి ఇదిగో ఆయన ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ప్రభు ఆయన మోయలేకపోయాడు. ఇదిగో ఆయన కపాల మరబడిన స్థలం గొలుగుతా, ఆ ప్రాంతంలో ఆయన భూమికి ఆకాశానికి మధ్య నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి గాయపరచబడి అవమానపరచబడ్డాడు. ఆయనంతా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన హింస పొందాలి? ఎందుకు ఆయన గాయాలను అనుభవించాలి? ఎందుకు ఆయన దెబ్బలు అనుభవించాలి? నీ స్థానాన్ని తీసుకున్నాడు ప్రభు. నిలువెల్ల గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అటువైపు ఇటువైపు ఇద్దరు దొంగల మధ్య పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రపంచాన్ని సవాలు విసిరిన వాడు నాలో తాకుమన్నదని నీలో ఎవడు స్థాపించగలడు? ఒక రోజున పత్రికలు ఇస్తున్నాను. పత్రిక ఇస్తుంటే నా పక్కన ఉషా డయాబెటిక్ సెంటర్ రాజమండ్రిలో ఒక బాగా రిటైర్డ్ ఆఫీసర్ ఒక ఆయన ఇచ్చాడు. ఆయన పత్రిక తీసుకుని ఏంటిది అన్నాడు. యేసుప్రభు వారి గురించి అలా ఇలా చూసి వెంటనే ఇలా పెట్టి జేబులో పెట్టాను. నేనేం మాట్లాడదు, అలాగే చూస్తున్నాను. వైపు నాకు ఇదిగే కోపం అయ్యా. మీ క్రైస్తవులందరూ పొద్దున మొదలెడితే చాలు పాపులు అని తెస్తారు. నేను ఎవరమో తెలుసా అన్నాడు. నేను అలా మాట్లాడితే అది అలాగే చూస్తున్నాను. ఆయన వైపు మేము పుట్టుక పవిత్రుల నిష్ఠాగరిష్ఠులం అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరో. అలాగంటుంటే నేను అలాగే చూస్తున్నాను. ఆయన వైపు చాలా మాట్లాడినాడు. బుద్ధి లేని వాళ్ళు అయ్యా మీరు బుద్ధి లేని వాళ్ళు అన్నాడు.
నేను అన్ని విన్న తర్వాత సార్ ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి నేను ఏంటి అడిగాను. మీరు ఏం చేశారు సార్? నేను కొత్త ఆఫీసర్, గెస్టెడ్ ఆఫీసర్ అన్నట్టు. మీ సర్వీస్లో ఎన్ని అబద్ధాలు ఆడారన్నా? ఇప్పుడు ఇలా చూశాడు, అవసరానికి ఒక అబద్ధం అన్నాడు. బైబిల్ చేతుల్లో అబద్ధం ఆడేవాడు నరకానికి వెళ్తాడని చెప్పారండి. ఇప్పుడు చెప్పండి సార్, మీరు పుట్టుకతో పాపులా లేకపోతే నిస్తా గడిస్తా అన్నాను. అర్థమైపోయింది. లేచిపోయి టెస్ట్ కూడా చేయించుకోలేదు, వెళ్ళిపోయాడు. సువార్త కొంతమందికి అర్థం కాదు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు నీ వల్ల గాయపరచబడి వధింపబడిన గొర్రె పిల్ల మన కొరకు ఆయన అవమానపరచబడి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. నా దేవా, నా దేవా, నన్నేను చీమిడి నాడుకుని నన్ను రక్షింపక నా తత్వం లేదు, నీ వేళ మౌనంగా ఉన్నావు. ప్రభు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబట్టాడు. సమాధి ఆయన దాచలేకపోయి ఒక రోజున మహాత్మా గాంధీ గారిని కార్డ్స్ అనేవాడు ఫోటాతో పేల్చి చెప్పేశాడు. ఆయన చనిపోయారు. అందరూ అనుకున్నారు శుక్రవారం మంచి రోజు కదా, ఆయన లేస్తాడు అని చెప్పి వాళ్ళు పాటలు పాడుకుంటా భక్తితో ఉన్నారు ఆ రోజున. కానీ ఆయన తిరిగి లేవలేదు. సరోజిని నాయుడు వచ్చి మీకు బుద్ధి కానీ లేదా, యేసు ప్రభు వేరు, మహాత్మా గాంధీ వేరు, తీసుకెళ్ళి సమాధి చేయండి అంటే అప్పుడు ఆయన్ని దహన సంస్కారాలు చేసి ఆయన కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక మహాత్ముడు ఎవరు? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు సాటి ఈ ప్రపంచంలో మరొకడు లేదు. కించిత్ అయిన పాపం లేదు, రవ్వంతైన పాపం లేదు. ఆయన జీవితం, ఆయన సేవ, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన చివరికి సమాధుల నుండి తిరిగి వచ్చి శిష్యులు కనబడ్డాడు. ఆయన వెళుతూ చెప్పాడు, ఇదిగో సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటి నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష. మన రాధామోహన్ వరకు మాట్లాడాను. ఆయన మాట్లాడుకు చాలా దారుణంగా నమ్మకు తెచ్చి పంపించాడు. అర్ధరాత్రి మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. చాలా బాధ కలిగినాడు. ఒకే ఒక కృష్ణ అడిగారు, నీవు మత కలహాలు ఎందుకు సృష్టిస్తున్నావు? హిందూ, క్రైస్తవులు, ముస్లిం అందరూ కలిసి ఉంటుంటే ఆయన గొప్పతనం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు అనిపించట్లేదా అన్న. వెంటనే ఒక 100 వీడియోలు పెట్టాడు. ఇది చూడ నా పేరు అడిగాడు, మా తండ్రి పేరు అడిగాడు, ఎక్కడ ఉంటారో అడిగాడు, అన్నీ చెప్పాను. ఓ క్రిస్టియనా? ఎస్, ఆయన క్రిస్టియన్. ఏం చెప్పట్టారు మీకు? ఎందుకు సార్? ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు ఒక ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఒకనొక రోజున ఏడ్చే రోజు వస్తుంది, నీకు ఒప్పుకోకపోతే నష్టపోతాం అన్న. ఇప్పుడు లఘు దీపం అని కూర్చున్నాడే ఎవరు? మొత్తం 120 కేజీలు ఉన్నాయి మీద. ఓన్లీగా ఎవరు రారు ఆ టైంకి. రక్షించే ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే క్షమాపణ కలుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే నెమ్మది కలుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే శాంతి సమాధానం. ఆయన వచ్చేస్తున్నాయి. ఆయన వచ్చేటప్పుడు శాంపుల్గా కొన్ని చూపించాడు. అయితే కరోనా అన్నాడు. అప్పుడు మాకు అదేకో తెలియదు. రోనా అంటే ఏడవడం అర్థం, అది వేరులే. ఏడుతో నెత్తిలో ఉరుకొకుండా కూర్చున్నారు చాలామంది. ఆ తర్వాత పాపం ఎక్కువైపోయింది. అంటే ఎవరికి భయపడలేదు? ఫస్ట్ ఫేజ్లో భయపడ్డారు. రెండో ఫేజ్లో అసలు ఎంత భయంకరమైన దృశ్యాలు వీటిలో భయంకరంగా పాపం జరిగింది. నేనంటే దేవుడు చాలా మందిని పంపించేసాడు. అయిపోయింది అబ్బాయి, నీ పోస్ట్ ఖాళీ అన్నాడంతే. కానీ ఇక్కడ నేను బ్రతికించాడంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆయన గురించి తెలుసుకొని చచ్చిపోవాలి, లేదా ప్రభుత్వానికి వెళ్ళిపోవాలి. రాత్రి నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా, నీవే డిసైడ్ చేసుకో. రెండు మార్గాలు, జీవ మార్గం, మరణ మార్గం. శపించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. గొర్రెలు, మేకలు, గురుగులు, గోధుమలు. ఎంతో అంతా తెలిసిన వాళ్ళ తల వచ్చాయి. కన్ను మూసుకో, ప్రార్థన.